హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు ఏంటంటే మనకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఎలా జరుగుతుంది అనే ప్రక్రియ మనము డయాగ్రమాటిక్ ఫామ్ లో తెలుసుకుందాం. సో బేసికలీ ఏంటంటే ఇది గర్భసంచి ముఖద్వారం సర్విక్స్ అంటాము. ఇది యోని ద్వారం వెజన అంటే కలిసినప్పుడు ఏంటంటే వీర్యకణాలు అన్ని కూడా వెజనలో డిపాజిట్ అవుతాయి. ఇవి రెండు ట్యూబ్స్, ఇవి రెండు అండాశయాలు ఓవరీస్ అంటాం. సో బేసికలీ ఏంటంటే మనకు అరౌండ్ ఓవులేషన్ టైంలో ఇప్పుడు ఇక్కడ అండాశయం నుంచి ఎగ్ పెరుగుతుంది. అండ్ ఎగ్ ఎప్పుడైతే మంచి సైజ్ వస్తుంది అంటే యూజువల్ గా 18 mm 22 mm ఆ సైజ్ వచ్చినప్పుడు ఎగ్ ఇక్కడ నుంచి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వడంలోనే పక్కనే ట్యూబ్ ఉంటుంది కదా, ట్యూబ్ ఏంటంటే ఫ్రీగా అంటే పొట్లో మనకు ఫ్రీగా కదులుతుంటుంది. లైక్ ఫిష్ ఫిన్స్ అంటే మనకు చేప రెక్కలు నీళ్ళలో ఎలా కదులుతుంటాయి అట్లాగే ట్యూబ్స్ కూడా కదులుతూ ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అవ్వడంలోనే ఈ ఫింజియల్ పార్ట్ ఆఫ్ ట్యూబ్ ఏంటంటే ఎగ్గును లాక్కుంటది. సో ట్యూబ్ ద్వారా ఎగ్ ప్రయాణం చేస్తూ ఉంటది. అదే టైంలో కలిసినప్పుడు ఏంటంటే స్పర్మ్ సెల్స్ అన్ని కూడా ఈ యోని ద్వారంలో డిపాజిట్ అవుతాయి. ఈ వీర్యకణాలు ఏంటి అవంతలవే డిపాజిట్ అయినప్పుడు గ్రాడ్యువల్ గా అవంతలవే స్విమ్ చేసుకుంటూ గర్భసంచి ముఖ ద్వారం దాటుకొని మళ్ళీ గర్భసంచి లోపలికి వెళ్ళి అక్కడ నుంచి ట్యూబ్ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి ఏమో వీర్యకణాలు ప్రయాణం చేస్తూ ఉంటాయి, ఇక్కడ నుంచి మాత్రం ఎగ్ ప్రయాణం చేస్తూ ఉంటది. సో రెండింటి కలియక యాక్చువల్లీ ట్యూబ్ లోనే జరుగుతుంది. కలిసిన తర్వాత ఇది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3 to 4 days లో ఎంబ్రియో లాగా ఫామ్ అయ్యి అది గ్రాడ్యువల్ గా కదులుతూ వచ్చేసి గర్భసంచి లోపల అత్తుకొని ప్రెగ్నెన్సీగా పెరుగుతుంది. దీన్ని మనం ఇంప్లాంటేషన్ అంటాం. సో న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే మనకు ఫస్ట్ ఆల్ ఓవరీస్ నార్మల్ గా పని చేయాలి. అక్కడ నుంచి ఓవులేషన్ అవ్వాలి. ఓవులేషన్ అయ్యాక ట్యూబ్ అనేది ఎగ్ ని పికప్ చేయగలగాలి. పికప్ చేశాక కూడా ఎగ్ ప్రయాణం చేస్తూ ఉంటుంది. అదే టైంలో మనకు స్పర్మ్ సెల్స్ అనేది కరెక్ట్ ఆ టైంలో అవంతులవే స్విమ్ చేసుకుంటూ వెళ్ళి కలవగలిగినప్పుడు మనకు ఎంబ్రియో ఫామ్ అవుతుంది. ఎంబ్రియో ఫామ్ అయినంత మాత్రం 100% ప్రెగ్నెన్సీ నిలబడుతుంది అనేది కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి పిండం లాగా ఏర్పడ్డాక గ్రాడ్యువల్ గా కదులుతూ వచ్చేసి ఈ గర్భసంచి లోపల పొరకి అతుక్కుంటుంది. సో గర్భసంచి లోపల పొరలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఇక్కడ పెరిగిన పిండం కూడా ఇక్కడ అతుక్కోకపోవచ్చు. సో నార్మల్ గా న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలనంటే మనకు గర్భసంచి బాగుండాలి, ఇక్కడ ఎగ్ హెల్దీగా ఉండాలి, ఇక్కడ నుంచి వచ్చే వీర్యకణం హెల్దీగా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎండోమెట్రియం. ఎండోమెట్రియం అనేది సాయిల్ భూమి లాగా. భూమిలో ఏంటంటే మనం జస్ట్ ఒక విత్తనం పడేసి అది నాటుకోకపోవచ్చు. అదే భూమిలో ఏంటంటే మనకు మెన్యూర్ అవన్నీ యాడ్ చేసి ఎరువు అదంతా యాడ్ చేసినప్పుడు దీనికి బ్లడ్ సప్లై బాగుంది, అది ఫేవరబుల్ గా ఉంది అన్నప్పుడే ఇక్కడ ఎంబ్రియో పెరిగిన పిండం అనేది అతుక్కునే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈవెన్ ఎండోమెట్రియం కూడా చాలా ఇంపార్టెంట్ మనకు న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలంటే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనము న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనేది చూసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో and share with your friends and needy people. Thank you.